పెద్దికి సంబంధించి చాలా ఆశలు పెట్టుకున్నారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఎందుకంటే గన్ షాట్ హిట్ అని చెప్పి మెగా అభిమానులు నమ్ముతున్నారు. ఎందుకంటే బుచ్చి బాబు సన చాలా ఈగర్గా నీ అయ్యే వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే రై రై రారా రై రై రారా ఏంటి పదాలు అనుకుంటున్నారా? ఎస్, మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పెద్ది సినిమా నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది. దానికి సంబంధించినటువంటి పాటలు ఉన్నాయి, కొన్ని పదాలు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. పెద్ది నుంచి ఒక అప్డేట్ అనమాట. పెద్దికి సంబంధించి ఫస్ట్ సింగిల్ వచ్చింది, అది హ్యూజ్ సక్సెస్ అయిపోయింది. దాదాపు 200 మిలియన్ ప్లస్ అఫీషియల్గా వ్యూస్ వస్తే, ఆ పాటకి రీల్స్ రూపంలో వివిధ ప్లాట్ఫామ్లో వచ్చిన వ్యూస్ కౌంట్ చేసుకుంటే ఇంకో 100 మిలియన్ ఉంటాయని చెప్పేసి ఒక అంచనా. సో ఇది పెద్దికి సంబంధించి ఫస్ట్ సింగిల్ విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. అలానే నార్త్ ఆడియన్స్ కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆ పాటని. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్ అని చెప్పుకోవాలి. పెద్ది సినిమా సంబంధించి ఫస్ట్ 6 అనుకోని అనే మాట మనం చెప్పాలి. అయితే సెకండ్ సింగిల్ ఎప్పుడొస్తుంది అని ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి అభిమానులకైతే టీం మంచి ట్రీట్ ఇవ్వబోతుంది. దానికి ముహూర్తం మార్చి 2వ తారీఖున ఫిక్స్ చేశారు. సో పెద్దికి సంబంధించినటువంటి రెండో పాట మార్చి 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది అనమాట. ఆల్రెడీ మనం చూసాము, ఈ సినిమా మార్చి 27 రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ రిలీజ్ డేట్ని మార్చారు. ఏప్రిల్ 30న థియేటర్లోకి రాబోతుంది. అయితే మార్చి 27న ఏదైతే అనుకున్నారో డేటు, ఆ డేట్కి ఒక్కరోజు ముందు బాబాయ్ ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. సో మనం ఈ సంవత్సరం ముందుగా మనం చెప్పుకున్నట్టే మెగా నామ సంవత్సరంగా ఉండబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆల్రెడీ మెగాస్టార్ గారు చిరంజీవి గారు ఒక సూపర్ హిట్ ఇచ్చి ఇయర్కి శుభం పలికితే, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న రాబోతుంది. దాని తర్వాత ఏప్రిల్ 30 పెద్ది, జూలై 24 విశ్వంబర అంటున్నారు. జూలైలో అనేది అయితే చిరంజీవి గారు చెప్పేశారు. అది 24 డేట్ అనేది అనఫిషియల్గా తెలుస్తున్నటువంటి వార్తలు. సో 4 సినిమాలు వరుసన 2026లో సందడి చేయబోతున్నాయి. అందుట్లో పెద్దికి సంబంధించి చాలా ఆశలు పెట్టుకున్నారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఎందుకంటే RRR తర్వాత ఇంకొక సాలిడ్ హిట్ పడాలని చెప్పేసి వాళ్ళు ఆశించినప్పటికీ కొంత గేమ్ చేంజర్ ఇబ్బంది పెట్టింది. సో దాన్ని అధిగమించి ఒకటే ఫోకస్ పెట్టారు రామ్ చరణ్ గారు. మనం చూసాము, పెద్దికి సంబంధించి తప్ప ఎక్కడా కూడా వేరే సినిమా గురించి మాట్లాడుతున్నట్టు వాట్ నెక్స్ట్ అనేది కూడా, అంటే సుకుమార్ గారు ప్రాజెక్ట్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఏంటి అనేది కూడా ఎక్కడ ఎవరికి కూడా చిన్న లీక్ కూడా లేకుండా ఈ పెద్ది మూడ్లోనే ఉంటున్నారు ఆయన. సో ఈ సంవత్సరం చాలా చూసాము సినిమాలకు సంబంధించిన అప్డేట్లు. అయితే ఇలా ఉంటే రామ్ చరణ్ గారి జీవితంలో ఒక శుభకార్యం అని చెప్పొచ్చు, శుభవార్తలు అని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్కి ట్విన్స్ పుట్టడం జరిగింది, అబ్బాయి అమ్మాయి. సో అదొక రీజను. వాళ్ళ బాధశాల, వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా ఒక నిరంతరం ఒక అప్డేట్లు అయితే వస్తున్నాయి. సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇది. గన్ షాట్ హిట్ అని చెప్పి మెగా అభిమానులు నమ్ముతున్నారు. ఎందుకంటే బుచ్చి బాబు సన చాలా ఈగర్గా, చాలా ఆకలి మీద ఉన్నాడని మనం చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమా ఒక సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత 100 కోట్ల కలెక్షన్లు సాధించినటువంటి సినిమా హిట్ కొట్టిన తర్వాత దాదాపు 2.5-3 సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. అది స్క్రిప్ట్కి చాలా హెల్ప్ అయిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, మైత్రి మూవీ మేకర్సు. సో ఇది బిగ్ స్కేల్లో ఉండబోతున్న సినిమా అనేది అయితే మనం ప్రామిసింగ్గా ఈ కంటెంట్ని చూస్తే అర్థమవుతుంది. అలానే రెహమాన్ గారిని పెట్టుకొని రెహమాన్ గారితో పాట చేయించుకొని ఇంత సూపర్ హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే రెహమాన్ గారి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే స్ట్రైట్ తెలుగు సినిమా హిట్ అనేది లేదు అన్నట్టు ఒక నానుడు ఉంది. ఆ మిత్ని, ఏదైతే సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఈ సినిమా సంబంధించిన పాట అయితే పెద్ద హిట్ అయింది. రెండో పాట కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీంట్లో కొంత కథ చెప్పే ప్రయత్నం చేయబోతున్నారని ఈ పదాల ద్వారా మనకు అర్థమవుతుంది. నీ అయ్యే వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచినావనే అనేది ఒక పదం ఒకటి, రై రై రారా రై రై రారా అనేది ఒక హుక్కు వర్డ్గా కనపడుతుంది. చూద్దాం మరి ఈ పాట ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది అనేది చూడాలి. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ నుంచి స్టార్ట్ అయ్యి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుందని చెప్పేసి ఒక హింట్ అయితే ఉంది. ఈ సినిమాకి సంబంధించి అయితే
చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నో డౌట్ ఇది పాన్ ఇండియా రేంజ్లో మంచి సౌండ్ చేసే సినిమా అవుతుందని మనం చెప్పాలి. పెద్ద డేట్ వేసిన ఏప్రిల్ 30న అయితే పెద్దగా చెప్పుకున్న సినిమాలు అయితే పోటీ లేదని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మార్చిలో అయితే టాక్సిక్ అను దురంధర్ 2 పోటీ పడుతున్న థియేటర్లో చూద్దాం. ఆ థియేటర్లో ఈ డేట్కి ఎవరు గెలుస్తారన్నది అదొక అన్ప్రెడిక్టబుల్ అంశంగా మారింది. సో పెద్దకి సంబంధించి అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మార్చి 2వ తారీఖు ముహూర్తం ఫిక్స్ అయింది. సో చలో మార్చి 2వ తారీఖు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.